వెల్కమ్ టు V22 టీవీ. ఈరోజు మనం ఉన్నాం ఒక తాళ్ళ దగ్గరికి వచ్చినాం. తెల్లకల్లు చాలా ఫేమస్ అంటూ ఉంటారు కదా సిటీలో ఉన్న వాళ్ళు, కానీ ఎక్కడైనా సరే మరి ఇప్పుడు ఈ కళ్ళు ఫేమస్ అయినటువంటి ఒక నాగిరెడ్డిపల్లి అనే గ్రామంలో ఉన్నాం. ఇది జనగామ నియోజకవర్గం, బచ్చనపేట మండలం, నాగిరెడ్డిపల్లి గ్రామం. ఇది దాదాపు ఒక 10-15 ఊర్లో ప్రజలు ఇక్కడికి వచ్చి కొన్ని సంవత్సరాలు 40-50 ఇయర్స్ నుంచి ఇక్కడికి వచ్చి తాగుతూ ఉంటారు రోజు పొద్దున సాయంత్రం. మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఎవరైతే తాటి చెట్లు ఎక్కువ రోజుల నుంచి ఎక్కుతా ఉన్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి ఎక్కుతా ఉన్నారు అనేది తెలుసుకుందాం. రండి తాత, నీ పేరు? యాదగిరి. మీరు యాదగిరి. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి ఎక్కుతున్నావు తాళ్ళు? 20 సంవత్సరాల నుంచి ఎక్కుతాను. 20 సంవత్సరాల తర్వాత ఎక్కుతాను. ఇప్పటికీ 50 అవుతుండొచ్చు. నువ్వు ఎక్కినప్పుడు ఎంత ఉండే? ఒక బింకీలాగా ఉండే అప్పుడు ఎట్లా? లొట్లనే. ఎంతకు వస్తుండే? అది రూపాయి 2 రూపాయలకి అంతే అప్పట్లో. ఒక నెల వాడికే పోతే 10 రూపాయలకు నెల పోతుంది. అప్పుడు 3 నెలలు పోతే 30 రూపాయలు ఇస్తారు. ఆ దవాన్లో 30 రూపాయలకు మంచి గోధుమ వస్తుంది కొనుక్కుంటే అప్పట్లో. ఎట్లా ఇప్పుడు ఆ 10 రూపాయలకి 5 రూపాయల ఆటలకి మీ ఇల్లు గడిచేదా? కుటుంబం వెళ్ళేదా? ఇది ఒకటేనా తాళ్ళు ఒకటేనా అప్పుడు ఎక్కేది? ఇంకా పని చేస్తే వ్యవసాయం గిట్టే ఉండే. వ్యవసాయం గిట్టే చేసుకుందాం, తుమ్మేడో బుడ్డేడో పండిస్తున్నాం అట. ఎన్ని ఎక్కేటో నువ్వు అప్పుడు తాళ్ళు? అప్పుడు ఇక స్టార్ట్ ఇక కోడి వ్యవసాయం మీద ఉన్నాగా మస్తుగా ఎక్కేది. 10-15 ఎక్కేది అప్పట్లో. పెళ్ళి అయింది అప్పటికి? పెళ్ళి కాలే. పెళ్ళి అయ్యాకనే నేను తాళ్ళు లెక్క నేర్చుకున్నాకనే పెళ్లి చేసుకున్నా. ఎక్కిన తర్వాత తాళ ఎక్కి నేర్చుకున్నాకనే అంటే అప్పుడు అట్లా ఇవ్వకపోతారు? అప్పుడు తాళ ఎక్కొస్తేనే పిల్లనిచ్చేటోళ్ళ? పిల్లనిచ్చుడు కాదు, కానీ మామూలుగా మా తాత ఎక్కేది. మా తాత మూలపడి ఇక పాలు లేకుండే. ఇక నేను ఎక్క నేర్చుకొని మళ్ళీ పాలు పట్టుకున్నా. మీ బాబు, మీ నాన్న? మా నాన్న మా చిన్నప్పుడే చచ్చిపోయాడు. మా నాయన. మా తాత మమ్మల్ని పెళ్లి చేసాడు, మమ్మల్ని పెళ్లి చేసి అన్ని చేసాడు మా తాత. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉన్నావు నువ్వు? 74 సంవత్సరాలు. ఇప్పుడు ఎన్ని ఎక్కుతున్నావు తాళ్ళు? 2. ఇక కాలు పడతలేవు. వెళ్ళే రోడ్డు ఎక్కుంటున్నా బీల బాధకు అదో ఇదని. ఎందుకు ఇప్పుడు బంద్ చేయాలనిపిస్తలేదా మరి నీకు? నాకు ఎవరు పెడతాడు వీళ్ళ? ఎవరికో 3 కొడుకులు, ఒకటి పట్టణంలో ఉంటాడు, 2 తాళ్ళు ఎక్కుంటారు. వాళ్ళ సంవత్సరం వాళ్ళే. నాకు ఎవరు పెడతాడు? ఏదో నా బీల మనం ఇంట్లో ఖర్చు మనం 2 చెట్లు ఎక్కుంటానా, రోజుకో 200-300 అమ్ముకుంటానా. ఇప్పుడు అప్పుడు ఎట్లా వచ్చేటోళ్ళు తాగేటోళ్ళు ఎక్కువ మంది ఉండేవాళ్ళు. అప్పుడు ఈ బీర్లు కోటలు తక్కువ ఉండే కదా. ఎక్కడి బిడ్డ కోటలు ఎక్కడి? మొత్తం కళ్ళే తాగుతారు. ఈ బచ్చగాళ్ళు ఎవరు రాకపోతే మంచిగా మొత్తం ఇప్పుడు బచ్చగాలే. పెద్ద మనుషులు అందరూ ఊకున్నారు. ఈ కోటలు తాగుతలేవు, నా కాళ్ళు తాగుతలేదు, ఏ తాగుతలేదు. నీ పేరు ఏం పేరు? పరశురాములు పాండవుల. ఎన్ని సంవత్సరాలు చెప్తుంది మీరు? నేను 13 సంవత్సరాల నుంచి ఎక్కుతున్నా. అంటే 13 సంవత్సరాలు ఎక్కువ బట్టి మీకు ఏజ్ ఉన్నప్పుడు 13? నాకు ఏజ్ 13 వచ్చింది ఎక్కుతాను. అప్పుడు లేకుండే మోట్లు కొట్టుడు, జీతాలు అంత కథ ఉండే. ఇక ఇప్పుడు 50 ఏళ్ళకి వచ్చిన. కొడుకులు పోయి పట్టణంలో పడ్డారు. 13 సంవత్సరాలు మా అయ్య 13 సంవత్సరాలు. మా 13 నుంచి ఎక్కుతున్నా నేను. అంతే 13 పట్టణంలో అంతే. అప్పుడు ఇక ఇప్పుడు 56 ఏళ్ళకి వచ్చిన. అంటే 30-35 ఏళ్ళ ఎక్కబడి. ఇప్పుడు తాత అప్పుడు మంది వచ్చేటోళ్ళు కదా, ఎట్లా ఉండేవి అప్పటికి ఇప్పటికి మనుషులకు ఏం తేడా చూసినావు నువ్వు? చెప్పు. ఈ తాగేటోళ్ళ దగ్గర ఏం తేడా కనిపిస్తుంది నీకు? ఇక తాగేటోళ్ళు అంటే ఇప్పుడు తాగుడు ఎక్కువైంది అయ్యా. అప్పుడు చెట్టు పుట్టింది తాగుదురు. ఇప్పుడు మొత్తం బీర్లు తాగుతలేవు, బ్రాండ్ తాగుతలేదు, కళ్ళు తాగుతలేదు, బచ్చగాలే తాగుడు. ఇప్పుడు మొత్తం బచ్చగాలే. అప్పుడు కళ్ళాటోళ్ళకి ఇప్పుడు చిన్న చిన్న పుర్రాలు వచ్చి ఇట్లా వచ్చేటోళ్ళు. ఇప్పుడు ఎక్కడి ఇవ్వకపోదు, అంత పెద్దోళ్ళే. ఆడికలు పట్టుకుందరు. నెలకు గింత అని ఇస్తారు. నెలకు 10 నెలల కళ్ళైన రోజులు తాగుతారు. ఆడికే పైసలు ఇస్తారు. అప్పుడు కాళ్ళు పోసి కొంతమంది తన ఒడ్డు తెచ్చుకొని దాచుకుందు జొన్నలు ఇస్తారు, అవి ఇస్తారు. ఇట్లా అట్లా పైసలు తక్కువనే. అప్పుడు పైసలు తక్కువనే.
పైసా పుట్టి వాళ్ళు లేదని చెప్తారు కదా అప్పుడు. పైసా ఎక్కడే అయ్యా, ఒక 100 ఉంటే లక్షతో సమయం అప్పుడు. అంతేనా? 100 పెడితే నాకు 5 తులాల బంగారం వచ్చేది అప్పుడు. 20 తులాలకు 200 తులం. ₹1,00,000 ఇప్పుడు ఈ తాడి చెట్లు తగ్గినాయి పెరిగినాయి అప్పటికిప్పటికి? పెరిగినాయి, ఇంకా పెరిగినాయి, మస్తు పెరిగినాయి. అప్పుడు ఇంతకింత ఉండే సగం. అట్లా అంటలేను, వాటి సంఖ్య చచ్చిపోయినాయా ఇంకా పుట్టినాయా? బొచ్చడు చచ్చిపోయినాయి మొత్తం, మస్తు చుట్టుపక్కల ఊళ్ళో ఇదే ఫేమస్ గా. ఇప్పుడు బొచ్చడు చచ్చిపోయినాయి, ఇక్కడ మస్తు పోయినాయి, సగం పోయినాయి. ఇప్పుడు ఇప్పుడు పిల్లలు ఎక్కుతలేరు కదా తాళ్ళు ఎక్కువ, ఎక్కడ లేరు. మొత్తం పట్నం పోతారు, పైకాలం పోయినా పట్నం అయిపోతారు. ఏమంటే ఇక మేము పోయినా కూర్చుండే ఎక్కువ మా కడప ఉంటే ఎవరు ఎక్కలేరు, అందరు పట్నం. ముగ్గురు అన్నావు కదా? 2 ఎక్కుతారు, ఒకరు పట్టణంలో ఉంటాడు. ఇక వాళ్ళు కొడుకులు ఎక్కుతారా, వాళ్ళే పడిపోతారు. ఓకే తెలియదా, ఇది తెలియదా. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఏమైనా ఇస్తుందా, అని మీకు ఏమైనా ఇస్తుందా? ఏమీ తెలియదు అప్పుడు కానీ ఇప్పుడు కానీ. ఇంకా పింఛన్లే, ఆపు పింఛన్లే ఇస్తారు. అంతమంది కొత్తలేవు, ఎంతమంది కొత్తలేవు. ఆ కేసీఆర్ వేసినయే 2,000 గవే ఇస్తారు మాకు పింఛని, ఏ కొత్తలేవు. నువ్వెన్ని సంవత్సరాలు చెప్తున్నావు? నేను 19 సంవత్సరాల నుంచి చెప్తాను. నీకు వయసు 19 ఉన్నప్పుడు? వయసు 19 ఉన్నప్పటి నుంచి ఇప్పుడు 65 అయినా. ఇప్పుడు ఎన్నిసార్లు ఎక్కుతావు నువ్వు? ఇప్పుడు ఎక్కడే లేదు, వికలాంగులైనా, నడుము ఆపరేషన్ అది. అదే దానివల్లనేనా? దానివల్లనే ఏంది, నడుముకు పట్టి కూడా ఉన్నది. దానివల్ల నడుము పూసలు అరిగిపోయినాయి, కిందనే ఉంటున్నాం. అడక తినడం అయింది. మీకు పిల్లలు ఎంతమంది? 2 బిడ్డలు, కొడుకులా బిడ్డలు? 2 బిడ్డలు, 2 కొడుకులు. 4 మొత్తం? 4. వాళ్ళు తాళ్ళు ఎక్కుతలేరు? ఎక్కుతలేరు, వాళ్ళకి ఎక్కరాదు. కూలినాలు చేసుకొని బతుకుండ్రు. కథం మీతోనే కథం ఇప్పుడు ఎక్కువ కదా, మొత్తం 20 మందికి అలవాటు అయినరు. గౌన్లకు ఆదాయం లేదు, గౌన్లకి ఏం లేదు. అదే అదే అంతా కాదా. ఇప్పుడు మీరు అప్పట్లో కళ్ళు ఎక్కేది కదా, మీరు తాగేది అప్పుడు కళ్ళు తాగేదా? అప్పుడు కొన్ని రోజులు తాగలే, మేము సుతా నేర్చుకున్నాం. అప్పుడు తాగలే ఎవరు గౌన్లు. ఇక అలవాటు ఎందుకుంటారు, వీడ తాగుతూనే ఉంటారు. ఇప్పుడు నువ్వెన్ని సంవత్సరాలు ఉన్నావు? 74. 70. నువ్వు కూడా అంతే కదా? 65. మీకేం ఏం కనిపించింది తేడా ఇప్పుడు తాగటోళ్ళ దగ్గర? తాగటోళ్ళు తను మొత్తం సిటీలు ఉన్నారు, మందుకు తాగుతున్నారు, కోటర్లు బీర్లు తాగుతున్నారు, కళ్ళు తాగుతలేరు. స్వచ్ఛమైన కళ్ళు ఉండగా కూడా మందే తాగుతున్నారు. మాకు ఉపాధి అయిపోయింది, ఏం ఆదాయం లేదు. గవర్నమెంట్ అవన్నీ ఇస్తుందో అని ఎదురు చూస్తే ఏది ఇస్తలేడు. ఆ కేసీఆర్ ఉండగా ఒక పథకం పెట్టింది దేవుని దగ్గర. ఇప్పుడు ఇక రేవంత్ రెడ్డి ఆయనతో కూడా తీసేస్తట్టున్నాడు. ఇప్పుడు ఈ తాడి చెట్టు ఎక్కడానికి ఇవి ఇప్పుడు ఇది మోకు ముస్తాది కదా? అదే మోకు ముస్తాది. ఇదేమంటారు? మోకు ముస్తాదా? ముస్తాది. ఇది మోకు. మోకు దీంట్లోనే ఇదేంది? ఇది గుయ్యి కాళ్ళ పెట్టుకుంటాను. ఇది గుయ్యి. గుయ్యి కాళ్ళ పెట్టుకుంటాను. ఇది ఇబ్బంది. ఇది ఎక్కడే రాదా, ఈ కాళ్ళ పెట్టుకొని ఎక్కాలి. కాళ్ళు చేతులు అన్ని కట్టేసుకొని చెట్టు ఎక్కాలి, ఏదైనా వృధా ఉంచదు. మీ గాలి మోటార్ ఎంత, మా ప్రమాదం అంతా. అదే ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి అది చూడలేదు. మోకు ముస్తాదు ఇస్తాను మొన్న ఒక 4 పంపిండు, ఎవరికి చూడలేదు. బైకులు లేవు, లోట పీసు లేవు. వాడు అన్నది ఒక్కటి లేదు, దొంగలే కొడుకు. వాడు నోట్లేనా చెప్పు. అది ఇట్లా ఇప్పుడు ఇట్లా దీంతో అవసరం లేదు, ఈ మోకే కదా ఇది. దీంతో అవసరం లేకుండా ఈజీగా తీసుకురాండి. ఎక్కడ ఉన్నాయటకన్నా మాకు ఎరకలేదు. మాకు నేను ఆడ దిగినాం, సెట్ ఎక్కి ఇళ్ళకెళ్ళి ఇడిచిపెట్టి నడుముకుంటుంది. ఆలాడితే ఆ అన్ని పిన్నులు పెట్టిండు. మనీ అమ్మ ఇక కిందికి ఆలాడాలి, ఆడిపోయి ఆలాడబడి మళ్ళా ఉగబట్టి అందులోకి పోయి సొర్రాలి, సొచ్చి మళ్ళీ మోకు పెట్టుకోవాలి. ఈ అమ్మాయి ఇది ఏదో జారినప్పుడు అగస్తంగా వచ్చినప్పుడు బత్తడని తెచ్చిండు అంతే. ఈవిడి మీద అంత బలంగా రాదు, కొంతమందికి ఎక్కనే రాదు. అది ఎక్కరాదు, అది మా ఉన్నది వదరు కానీ ఎక్కరాదు అది చూసిన పట్టుకుంటుంది అన్నాడు నడుముకి అంతే. చెట్టుకు ఇదేమో పడతాము ఉంటుంటాము. వాళ్ళు ఇచ్చిన మొక్కతోటి కింద పడకుండా జారుకుంటా రౌండ్ తిరుక్కుంటూ వస్తాం. పెద్ద ఆయాసమే అది.
ఇదైతేనే దేవుని దగ్గర బతాం పోతే పోతుంది. పని చేస్తలేదు. జాగ్రత్త, మస్తు మంది ప్రమాదంగా చచ్చిపోతున్నారా, మస్తు మంది ఇప్పుడు చచ్చిపోతారు. ఈ తాళాలు జరిగింది అట్లా ఈ తాళాల్లో కూడా ముగ్గురు అయ్యారు. ముగ్గురు. నీకు తెలిసినప్పటి నుంచి మా అన్న కొడుకు ఒక ఆయన, మా బావ ఒక ఆయన ఉండే, మా అన్న ఒక ఆయన ఉండే, ఇద్దరు అన్నలు సత్యన్న జగన్, ముగ్గురు చచ్చిపోయింది. ఆయన లేడా మళ్ళీ ఎవరు మన సీన్ గాడు కూడా వాడి చచ్చిపోలేదు. అబ్బి సీన్ చెట్టు మిగలే ఎక్కి అయితే జాగ్రత్త కొట్టుకపోతే బతికినోడు బతారు. ప్రమాదం పని ఇది అంతే. ఇంకేదో కాదు ఇప్పుడు ఇంత ఈ రిస్క్ ఉంటుంది కదా, మరి ఇప్పుడు ఈ కళ్ళు అమ్మడం వల్ల మీకు అంటే మీకు ఇల్లు గలిసేంత ఉంటుందా? ఇల్లు నడుస్తుందా ఇవి వచ్చే పైసలతోటి? ఎక్కడి నడుచుడు కైకిలు కూలి ఆడవాళ్ళు పోతారు, ఇంట్లో ఉంటారు అమ్మ గిట్ట, ఎవరికైనా కైకిలు పోతారు. ఇక ఇద్దరు కొడుకులు ఉంటే పట్టణంలో పోరు, కిరాయి ఇండ్లు తీసుకున్నారు, ఆయన డ్యూటీలు చేసుకో కంపెనీలో పోతారు, అడికడికి ₹100 అంతే. ఎక్కడిది ఇక ఈ 100-200 అమ్ముకొస్తే ఆమె కైకిలు పోయి అది కలిసి జీవనోపాధి ఇస్తాను. ముగ్గురు బిడ్డల పెళ్ళిళ్ళు, కొడుకులు ఒక్కని చేయని ఇంకొని చేయలే. అలా చేసే వరకు నా బొక్కలకి కథ చేత కాకుండా అయింది. ఏమి ఎక్కుతాం? నువ్వు ఎట్లా చేసినావు మీ పిల్లల పెళ్ళి? ఇదే ఎక్కడ చేసినావా? ఇట్లా ఇదే ఇదే కైకిలో పండించుకొని అప్పుడెక్కడ వీడికి చేశారు. ఇప్పుడు ఒక్క గొర్రెం కొడితే ఊరంతా పండుగ అయింది, పెళ్ళిళ్ళు అయినాయి. 2 దప్పులు కొట్టుకుంటే పెళ్ళి అయింది. ఇప్పుడు బ్యాన్లాట, ఈ ఫంక్షన్ల ఆట, ఎన్ని ఆటలకు వచ్చినా రూపాయి తాతలేదు, అనుకోని తాతలేదు. ఇప్పుడు ఇది మీరే తయారు చేసుకుంటారా ఇవన్నీ? మేమే పట్టుకుంటాం. తయారు చేసుకోవడం ఎట్లా తయారు చేస్తారు? పురి చేసి పురి పెడతాం. పురి అంటే కలిసుకురావాలి, మళ్ళీ అటు పోయి అటు కలియాలి. 3 ఊర్లు వేసినాక గాజులు కడతాం, అటు ఇటు గాజులు కడతాం. మన ఎడ్లకు కదా పగ్గాలు వేసినట్టుగా కట్టి సైజ్ చేసి టైర్ పెడతాం. ఇంకా నార చుట్టూ ఎక్కిరి పెద్ద మనుషులు. నార ఎక్కిరు మీరు అప్పట్లో మీరున్నప్పుడు ఇవి లేవా? ఇదేం పొట్టెలు. అప్పుడు మట్టలు పొట్టెలు తీసుకొని గెర్రెలు తీసుకొని పూజ పట్టుకొని మోకులు వేసుకుందాం. మా మోతాదు మోకులు వేసుకొని కారు వేసుకొని ఎక్కుదాం. అప్పుడు నార దుడుతాం, ఈ టైర్లు దుట్టపోదాము. ఇప్పుడు టైర్ దుడుతారు, అన్ని కథలు. కాదు ఇప్పుడు నువ్వు ఎవరి దగ్గర నేర్చుకున్నావు? అప్పుడు నీకు ఎవరు నేర్పించారు? ఎక్కడ? ఇక మా తండ్రులు మా తాతలు గిట్టెక్కారే గట్ట చేయాలని చెప్తే మేము ఎక్కేసినాం. అట్లా మేము ఎక్కితే వాళ్ళు ఎక్కేసుకుంటారు. బండి అయితేనేమో ఇంకో కూర్చున్నాం, ఇది చెప్పనీకి రాదు కదా, సొంతంగా ఎక్కంగా చూసి వాళ్ళని నేర్చుకుంటారు అన్నట్టు. మా నాయన ఎక్కితే మేము ఎక్కిన వెనుక ఎక్కి ఆడ ఎట్లా చేసిన పని అట్లా చేసినాం. ఇప్పుడు చూపించిన పోతాడు, కొట్టిన పోతాడు, ఆడికి పోతాడు, ఇటు కొత్తాడు. ఇప్పుడు గంట సేపు ఉంది, ఒక్కొక్కసారి గంట మీద ఉండు. ఆసన పావు గంట కదా, అటు ఓడొచ్చుడే. ఇప్పుడు తాలుతుంది కాళ్ళు కోలపురం లెక్క. ఇప్పటికి ఇంత చేత కాకుండా అర్ధగంటకి ఎక్కువనే ఉంటా. ఆడు పావు గంట చూస్తున్నాడు, దిగుతూనే ఉంటాడు ఆడు. మన నుంచి కానీ కాదు, పని బాగుంటుంది కదా చెట్ల మీద, అది కథ. ఇప్పుడు కళ్ళులో ఏమైనా తేడా వచ్చింది అప్పటికిప్పటికి? ఒకసారి ఎవరో వచ్చి అది వరంగల్ పోయింది, పెద్ద మనుషులు ఉన్నాగా తీస్తే మేము ఒరిజినల్ పోసినాం. ఇక్కడ ఓ ఊళ్ళో కలిసి చేసిపోతే 100 తిరిగేలా మాది ఒరిజినల్ తిరిగితే కేసు అయింది. మాకు గడ్డ కట్టింది మాది ఒరిజినల్. అరే మీరు మందు కలిపి రంపాడు, మళ్ళీ సార్ ఏర్పాటు చేసి కేసు కొట్టేసాడు. ఇదే ఒరిజినల్, అదే డూప్లికేట్ అని. మేము ఇప్పటికి కరెక్టే పోతాం. ఇక్కడ ఏ చెట్టుకి ఆ చెట్టుకి పోతాం, అది కథ. రూపాయలకు నెల ఆడికే ₹75 సుతా పోసిన. 2.5కు బర్రె ఇవాళ ₹1,00,000 బర్రె. 2.5కు 250కి అమ్మిన బర్రెని. 250 తులం బంగారం. ఆ భూములు కొనలేవు, పాసు కొనలేవు. అప్పుడు ధర తక్కువ ఉండే కానీ పైసలు లేవు. ఒక ₹1000 బాకీ ఉండే కొన్ని రోజులు జీతం ఉండి తెరుపుకున్నాం. తేరక అట్లుంది కదా. గీడ కొంతమంది ఉన్నాయి, గీడ అక్కడ చూడండి, అక్కడ పెట్టి కొంతమంది మనలు ఈడ యంగ్స్టర్స్ ఉన్నారు. వాళ్ళని మరి వాళ్ళు ఎప్పటి నుంచి తాగుతున్నారు ఏం కదా కళ్ళు అని తెలుసుకుందాం. ఓకే అన్న, మీ పేరు? నా పేరు యాగిరి. ఏ ఊరు మీది? మాది ముస్త్యాల. ఇక్కడికే వస్తారా? చేరియాలి ముస్త్యాల. ఎన్ని రోజుల నుంచి వస్తాయి? అంటే ఎన్ని సంవత్సరాల నుంచి వస్తారు మీరు ఇక్కడికి? మీ చిన్నప్పుడు తాగుతున్నాం కళ్ళు. ఇక్కడేనా? ఇక్కడనే. అంటే ఈ ప్రతిరోజా లేకపోతే తాగాలనిపిస్తుంది? ప్రతిరోజు తాగుతాం మేము కళ్ళు. మందు ఎర్ర మందు మేము తాగాం. ఇదే అది కూడా తాగుతాం కానీ అది ఎక్కువ ఎప్పుడు ఇది తక్కువ. ఆ తిరుపతి రెడ్డి సార్కి మొత్తం తెలుసు, ఆయన మొత్తం చెప్తాడు.
ఆయనతోటి మేము ఉంటాం ఎప్పటికీ. ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఇదే ఫేమస్ ఈ ఊరేనా? నారెడ్డిపల్లి అంటే ఫేమస్ కళ్ళుకు. ఇక్కడికి వస్తాం. ఈడ పెద్ద మనిషి ఉన్నాడు. నీ పేరు నా పేరు బుచ్చయ్య. నువ్వు ఎన్ని సంవత్సరాలు చదువుతున్నావు ఇక్కడ? నేను ఇక్కడే పుట్టినా, ఇక్కడే ఉన్నా. 62 సంవత్సరాలు, కాబట్టి 50 సంవత్సరాలు. అంటే ఏ ఊరు మీది? నాగరెడ్డిపల్లె. ఇదే ఊరు? ఈ ఊరే. ఇక్కడ ఇల్లు ఇక్కడనే ఉన్నది. ఇల్లు ఇక్కడే ఉంది, అంత ఇక్కడే. 24 వస్తాలే. 24 ఇక్కడేనా? ఇప్పుడు మీ ఊరు ఫేమస్ కదా, చుట్టుపక్కల ఊళ్ళో నాగిరెడ్డిపల్లె తాళంటే చాలా ఫేమస్. మొత్తం ఇదంతా ప్లేస్ నాగరెడ్డిపల్లె. ఎన్ని ఊళ్ళో నుంచి వస్తారు వీడికి? లింగపల్లి, కేశవపురం, కొన్నే, వీరనపేట, కోపం అయితే చేరియాల. ఇప్పుడు వీరమని దాగా మరి నువ్వు? నేను ఏదాగా ఇది ఒకటే కళ్ళు పట్టే చిన్న పంచాయన మధ్యలో తాగి డ్రమ్లు వచ్చినాయి నాకు మందు. కానీ పాలకు బాగలేక 2 సంవత్సరాలు బంద్ పెట్టి తాడి కళ్ళు ఇది ఒకటే తాగుతున్నా. ఇది ఒక్కటే తాగుతున్నా. ఓ బీడీకి సిగరెట్లు అన్ని బంధు. మంచి కళ్ళు వస్తారు మన వాళ్ళు. నాకైతే మా గౌడు మంచిగా వస్తాడు. వాడు సురేష్ అని పేరు. ఎర్రత్తు వాళ్ళు కట్టుకున్నాడు. ఆయన పేరు సురేష్. సురేష్ ఆయన పేరు. ఒకసారి రాన్న. ఎంత తాగుతావు నువ్వు రోజు? ఇక పొద్దున లీటర్, సాయంత్రం లీటర్. పొద్దున లీటర్ తాగి పనికి పోతావా? ఏం పని చేయా? పని లేదు. ఎందుకే? చేత కాదు కదా. బాయికాడి పోతా, మోటార్ పెడతా, అది దునిపించిన పొలం మారుతుంది. చూస్తా కానీ వరాలు తిరిగా అదే మారుతుంది. మళ్ళీ సాయంత్రం మొత్తం మళ్ళీ ఒక తెప్పిట అంటే బాటిల్ తెస్తాడు. ఇప్పుడు అంత దోస్తులు వచ్చారు కాబట్టి, ఇక పెద్ద మనిషి కాబట్టి ఇక పిలిపించారు. వీళ్ళందరూ మీ దోస్తులా? అందరూ వయసు డిఫరెన్స్ ఉంది ఉన్నది ఉంటుంది. ఇక బైక్ కాబట్టి మా బాపెట్టి వారు అయితే రమ్మంటే వత్తి కదా. రాగానే గౌడ్కే ఫోన్ చేసిన. అరే సురేష్ గౌడ్కి సురేష్ గౌడ్ ఫోన్ చేసిన. కలువై బిడ్డ మా అయ్యలు వస్తారు అంటే వచ్చి పోసాడు. సరే, ఇప్పుడు సురేష్ గౌడ్, యంగ్ సురేష్ గౌడ్ తీసుకుందాం మనం. సరే అన్న, ఇక్కడ రాను ఒకసారి. మన సురేష్ గౌడ్ అని వచ్చింది ఇప్పుడు. అన్న ఇప్పుడు ఎంత మీ ఏజ్ ఎంత అన్న? 35. ఇప్పుడు నీ వయసులో ఎక్కువ కనిపిస్తలేరు. ఒక 2, 3, 4 ఉన్నారు అంతే. నలుగురేనా? మేము నలుగురే ఉన్నాం. అంటే ఎందుకు ఇంట్రెస్ట్ చూపెట్టలేకపోతున్నారు ఎక్కడం తాళ్ళు? మా ఊళ్ళో మొత్తం వైన్స్ మోపోయినాయి. 4, 5, 6 ఉన్నాయి. గల్లికోట ఉన్నాయి. మొత్తం మందుకు బానిసయ్యారు. చెట్లు ఎక్కటోడు వయసు గల వాళ్ళు ఇంట్రెస్ట్ పెడతలేరు అట్లా. ఇప్పుడు ఆ ఎర్రమంది తాగడం వల్ల ఇది కళ్ళుకు డిమాండ్ తగ్గిందంటారా? చాలా తగ్గింది. ఒక్క రోజు 2 రోజులు తాగితే 300 నాడు మళ్ళీ మందికే పోతారు. ఇంట్రెస్ట్ పెడతలేరు కళ్ళకు. ఎవరు చూడు అటు పోను మంద అటు గల్లికోట ఉన్నది. మందులు చేయగా పిల్లలు పుస్తకమటలు అమ్ముకుంటారు, తాగుపోతలేదు, ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి. స్వచ్ఛమైన కళ్ళుకి ఎవడు ఇంట్రెస్ట్ పెడతలేరు. నిజంగా మీరు ఇప్పుడు ఈ నాగరెడ్డిపల్లి కరెక్ట్ నిజంగా స్వచ్ఛమైన కళ్ళు వస్తారు. స్వచ్ఛమైన కళ్ళు ఇక్కడ లైవ్ వాళ్ళ ముంగటిని ఎక్కి వాళ్ళ ముంగటినే పోస్తాను అట్లా. ఇప్పుడు ఎందుకన్నా మీరు ఇప్పుడు కళ్ళు అంటే చాలా మంది ఇష్టపడతారు, మంచిదని అంటూ ఉంటారు. ఎందుకు తగ్గింది అనుకుంటారు మరి మీరు? ఇక్కడ వైన్స్లు ఎక్కువనే. చిన్న గ్రామంలో 8-9 వైన్స్లు అయినాయి. బెల్ట్ షాపులు గల్లీకి బెల్ట్ షాపులు. ఎర్లీ మార్నింగ్ 6 గంటలకే స్టార్ట్ చేస్తారు మందు. రాత్రి 12 దాకా తాగుతారు. ఈ దగ్గర ఉండట్లా కళ్ళకు ప్రిఫరెన్స్ ఇస్తలేరు ఎక్కువ. ఇంకా బయట ఊర్లో పని వస్తారు కానీ మా ఊరు వాళ్ళు తాగరు అట్లా. మొత్తం మీరు గీసే కళ్ళు అయితే అమ్ముడు పోతుందా? ఇక మేము రెగ్యులర్గా కస్టమర్లు ఉంటారు కాబట్టి ఎవరి దాకా పోతూనే ఉంటుంది. కానీ ఇప్పుడు ఎక్కటోళ్ళు మాత్రం తగ్గిరు. అంతా 60 మంది ఎక్కడో 40-50కి వచ్చి తగ్గుతూనే ఉంది రోజుకింత. ఇప్పుడు అంటే యూత్ మీలాంటి 35-40 ఉన్న ఎవరు ఎక్కువ లేరు, ఎక్కుతలేరు. నలుగురమే ఎక్కుతున్నాం. 30-32 ఉన్నాం, నలుగురమే ఎక్కుతున్నాం. అంతా పెద్ద మనుషులే ఇక ఎక్కటోళ్ళు. ఎవరు యూత్ ప్రిఫరెన్స్ ఇస్తలేరు, బయట పనులకు పోతారు అంతా. ఎందుకంటే ఏమన్నా నామూష ఫీల్ అవుతారా? తాళ్ళు ఎక్కడ ఏం లేదు కానీ ఇక్కడ బడ్జెట్ వస్తలేదు వాళ్ళకు, అనుకున్నంత డబ్బులు వస్తలేవు. వాళ్ళు రోజుకి 1000-1500 వస్తే సమ్ ఫ్యామిలీని మెయింటైన్ చేస్తారు. ఆ బడ్జెట్ వస్తలేదు కాబట్టి బయట పనులకు విలువనిస్తారు ఎక్కువ. అది మన సురేష్ గౌడ్ అన్న ముచ్చట. నీ పేరేం పేరే? నా పేరు సిద్ధియా. ఎన్ని సంవత్సరాల నుంచి ఎక్కుతున్నావు నువ్వు తాళ్ళు? నేను 50 ఏళ్ళ నుంచి ఎక్కుతున్నా. ఇప్పుడు ఎంత వయసు? 60 దాటింది. ఎన్ని సంవత్సరాల నుంచి ఎక్కుతున్నావు? అంటే నీకు ఎంత వయసు ఉన్నప్పుడు చెప్తున్నావు? నేనా 18 ఏళ్ళ వయసు నుంచి చెప్తున్నా. 18 ఏళ్ళ నుంచి ఎక్కుతున్నావు. అప్పుడు ఎట్లుంటే నువ్వు ఎక్కినప్పుడు? అప్పుడు అగ్గోదినమే. అప్పుడు రూపాయి కళ్ళు పోసినాం, 8 కళ్ళు పోసినాం, 4 కూడా పోసినాం. లొట్టి అప్పుడు కన్నుడేవాడు మరి. అప్పుడు పేద కుండలు వచ్చేది. పెద్ద కుండలే నా అప్పుడు ఈ బింకులాడి కాడి.
అప్పుడు 35 రూపాయల ఆడికే 7 ఏళ్ళు పోసిన 35 రూపాయలకు ఒక బింకి చొప్పున. అంటే రోజు కాదు, అదే ఒక నెలంతా పోతే 35 రూపాయలు అట్లుండే అప్పుడు. ఇప్పుడు అంతా మారిపోయింది కాబట్టి ఇప్పుడు కొడుకుడు బుర్రతోటి కళ్ళు అమ్ముతున్నాం. అదే అదే అడ్డ ఇదేనా అప్పటి నుంచి? అడ్డ ఇదే ఎక్కడ తాళున్నా ఇడికి ఎక్కుతాం, ఇన్ని అమ్ముతాం. ఇట్లనే ఉండను అప్పుడు, ఇంకా ఇంకా ఎక్కువ ఉండను అప్పుడు. మనం బాగుండే కానీ మూడు తాళ్ళు ఏంటి ముగ్గురు పోయినాయి. పెద్ద పెద్ద ఉండే అప్పుడు తాళ్ళు, ఇంకా పొడుగు ఉండే పెద్ద ఉండే, అవి పడిపోయినాయి. ఇప్పుడు బొత్తలు వేసింది మళ్ళీ. నువ్వే తయారు చేసుకున్నావు ఇవి? ఇవి కొనుక్కొచ్చుకుంటాము. అంటే ఇదివరకు పట్టింది, ఇది పట్టిన బాబుద్ది, నేను చేతి నుంచే పట్టుకునేది. అవి కొనుక్కొచ్చిన బాబు 600కు ఒక మొక్కు, 700కు ఒక మొక్కు. ఇప్పుడు ఇది ఒక్కటి ఎన్ని సంవత్సరాలు పనిచేస్తుంది? 4 ఏళ్ళు 5 ఏళ్ళు పని చేస్తుంది. కాపాడుకుంటే 10 ఏళ్ళు కూడా పనిచేస్తుంది. నేను ఎండకి ఎండవద్దు, ఆనకు నానవద్దు, జాగ్రత్తగా కాపాడుకోవాలి. 10 ఏళ్ళు పని చేస్తుంది. అట్లా ఇప్పుడు నీ ఎక్స్పీరియన్స్లా ఇవి ఇలాంటి ఎన్ని పోయినాయి? ఇలాంటియా అది పట్టుకుంటాం మేము. 2-3 ఏళ్ళు కాగానే జర పత కాగానే అది వారి కొత్తది అట్లా. కానీ అడ్డ మాత్రం ఇది అప్పటి నుంచి అడ్డ ఇదే. ఎన్ని ఊళ్ళ నుంచి వస్తారు ఇక్కడ చుట్టుపక్కల నుంచి? ఇక్కడ చాలాపురం, లింగంపల్లి, మలసనపల్లి, ఇటు సూచనకోట, చేర్యాల, ఇటు దగుంటపల్లి, కొన్నె, ఇటు గంగపురం, ఆలంపురం నుంచి కూడా వస్తారు ఇక్కడికి. ఇప్పుడు వస్తారా? కానీ ఇప్పుడు మంది తగ్గిరేమో. ఇప్పుడు ఫోన్ల మీద వస్తున్నారు వాళ్ళు. అప్పుడు ఫోన్ లేక దొరకపోకాళ్ళు. ఉన్నది సిద్ధే ఉన్నది, రా 4 బుర్రలు వస్తా అంటే వస్తాడు, తాగుతాడు, పోతాడు. ఇప్పుడు నువ్వు 18 సంవత్సరాల నుంచి ఎక్కుతున్నావు కదా, ఇప్పుడు ఒక ఊరిలో దావత్ అయింది అనుకో, ఏదైనా అయింది అనుకో, కళ్ళు కావాలని, బొచ్చడి కళ్ళు కావాలి, అప్పుడు ఎట్లా చెప్పేది మీకు? ఎట్లా సమాచారం వచ్చింది? నాకింత చెప్పని కొట్లాడుదు మాకు మేమే. 4 రోజులు అనుకో, ఇంకా 4 పోతాం, ఇంకా 10 రూపాయలు తక్కువ అని కూడా కొట్లాడి పోసినాం మేము. ఇప్పుడు ఒక కళ్ళు కావాలి, ఫోన్లు లేవు కదా అప్పుడు, ఎట్లా? ఇప్పుడు నాకు ఇల్లుండో తాలు కలగాలంటే ఎట్లా చేసేది? వాళ్ళ ఎవరన్నా మనిషి కథ వస్తారు చూడు, పలానా సిద్ధేవి చెప్పిరా నాకు 4 5 బుర్రలు కావాలంటే, పలానా ఇంట్లో పండుగ, అరే వాడు ఎత్తే పట్టుకుందాం మనిషి బుగ్గ పోతాం రా అని మేమే అనుకుందాం అన్నట్టు. అట్లా సంగతి. అదే ఈ సిద్ధే చెప్తే ఈయన 2-3 చెప్తాడు, పలానా కళ్ళు కావాలి, ఆయన ఇంకా 2-3 చెప్తే అట్నే అంతమందికి ఎరకైదు అన్నట్టు. అట్లా దావత్ లేనప్పుడు కళ్ళే కదా అప్పుడే వెనకట కళ్ళే. ఈ మందులు ఎక్కడే అప్పుడు మరి? మందులు లేవు, మాకు లేవు. ఎంత కానీ కళ్ళు ఎకరా పొరా ఎక్కొస్తే పెడితే కుండలు పెడితే బుస్స వంగుతుంటే సగం కూడా కాపోదురు, సగం బాగా వచ్చేపోదురు. కుండలు ఆడు కదా మరి బర్ర కోసేది అంతే. బర్ర ఇప్పుడు మీదే ఊరే? మా దౌండపల్లి. ఎన్ని సంవత్సరాల నుంచి తాగుతున్నాడు కళ్ళు? నేను 20 సంవత్సరాల నుంచి తాగుతాను. వీళ్ళతానే 20 సంవత్సరాలు నేను పనికి పోతా, ఇవన్నీ చేస్తా, వీళ్ళ తానికి వస్తా, కళ్ళు తాగుతా, నిమ్మలంగా పోతా అంతే. కానీ కళ్ళు కావాలి మనకు ఎటుకైతే. ఏది అంటే ఇది కళ్ళు ఒక మందు మాకు ఇలా కలవదు, కాకపోతే చెట్టు పుట్టిన నీరు, ఆ నీరు తాగిపోతా బిడ్డ. పొద్దుగా పని చేస్తా, పొద్దుగా పని చేసి సాయంత్రం తాగిపోతా. ఎవ్వరు అడిగినా కానీ మనకు లేదన్నారు, అంత మన అన్నదమ్ముల లెక్క ఉంటారు. ఎంత తాగుతావు నువ్వు రోజు కళ్ళు? నేను ఒక బాటలు తాగుతా బిడ్డ, పెద్ద బాటలు అంతే. ఇప్పుడు నువ్వు చిన్న ఉన్నప్పుడు తాగినప్పుడు కూడా లేవు కదా? లేవు, బాటిల్ లేవు, లొట్లుండే అప్పుడు, చిన్న లొట్లుండే, పెద్ద పడవలు ఉండే. ఈయన ఒక్కడి గౌడు 3 సార్లు ఎక్కేది. ఏది తాడు ఒక్క సెట్టు 3 సార్లు ఎక్కేది. ఇంత పడవలు, ఆ పడవలు లేవు, ఆ కళ్ళు లేదు, ఆ నిజత వీళ్ళ తాళ్ళు లేదు. గమ్లోళ్ళు తప్పిర్రు వీళ్ళు, ఆ నిజత లేదు. ఎల్లమ్మకు ఆర పోసి తాడెక్కేది వీళ్ళు. 7 తానాలు 3 తానాలు చేసేది వీళ్ళు. 3 తానాలు అన్ని తప్పారు. అంటే ఏంది ఇది 3 తానాలు అంటే ఏంది? ఎల్లమ్మ 3 తానాలు అంటే నైట్ అనుకుంటామా, లేచి పొద్దున్నే అంత నీళ్ళు పెట్టుకొని తానం చేసి చెట్ల కొద్దాం, మళ్ళీ పోయినప్పుడు తిక్కదంతా కూడా తానం చేద్దాం. ఇక మళ్ళీ పోయినాక ఈ బట్టల దాకా ఈడ కట్టుకునేది అర్థం కాలే, మళ్ళీ తానం చేసి నిమ్మలంగా బుక్కడి తిని హాయిగా అనుకున్నాం. అట్లా అన్నట్టు 3 తానాలు అంటే ఆయన చెప్పి అట్లా లెక్క. అంటే ఎల్లమ్మకు సాగ పోసేదా? తాడి చెట్టు ఎక్కడాకనే ఎల్లమ్మ సాగ పెట్టగానే కళ్ళు అమ్ముకుందాం మేము. ఇప్పుడు సాగ పెడతలేదు ఇప్పుడు లేదు. అందుకే నా ఇప్పుడు తాళ్ళ దగ్గర ఎల్లమ్మ గుడి ఉంటుంది. ఇది ఏంది అప్పుడు సల్ప వేసారు కదా, సల్ప అట్నే ఉంది. 5 వరకు గుడి కట్టలే.
దీని అడుగు జాగా కూడా తీసుకున్నారు. కొన్నారు ఇప్పుడు మీరు అంతా కొన్నాం. మరి వెళ్ళేమో గుడి ఏది ఈడ? గుడి కట్టలేదు. ఎందుకట్లేదు గుడి? ఎందుకంటే అది ఇప్పుడు నువ్వు చిన్న పంచి ఉంది కదా గుడి. అప్పుడు 60 మందికి ఒకటే పెద్ద మనిషి ఉండేది, ఒక్కరిద్దరు చెప్తే నేనేది. ఇప్పుడు నువ్వెంత అంటే నువ్వెంత, నా ఇంటికి నేనే పెద్ద, నా ఇంటికి నేనే పెద్ద. మరి ఊళ్ళో పోటీ గుడిలు కట్టేది అట్లా ఇప్పుడు ఈ పండుగ చేసుకుంటారా మీరు గమనిస్తాను? ఆట సంవత్సరానికి ఒకసారి వేసుకుంటాం. ఆటలు కోసం పొగాలు తిరుగుతాయి. సంవత్సరానికి ఒకసారి వేసుకుంటాం. ఓకే. ఇక్కడ ఒక తాత కత్తి నూడుతా ఉన్నాడు. ఈ తాత కూడా మరి ఎన్ని సంవత్సరాల నుంచి తరాలు ఎక్కుతున్నాడు, ఏం కథ అనేది తెలుసుకుందాం. తాత నీ పేరు? నా పేరు నారాయణ. నారాయణ. గొల్లపల్లి నారాయణ. నువ్వు ఎన్ని సంవత్సరాలు ఎక్కువ వాటి తాళ్ళు? నేను 25-30 ఏళ్ళ నుంచి ఎక్కుతాను. నీకు ఎంత సంవత్సరం ఉన్నప్పుడు నుంచి ఎక్కుతున్నావు? నీకు ఎంత వయసు ఉన్నప్పటి నుంచి? గాదే 20-25-30 ఉండొచ్చు. ఇప్పుడు ఎంత ఉన్నావు? ఇప్పుడు 70 ఉన్నావు ఇప్పుడు, అయినా ఎక్కుతున్నావు ఇంకా. ఏం చేయాలి, ఏం లేక. ఇప్పుడు అంటే ఇప్పుడు మీ వస్తువుల్లో ఎవరు కనిపిస్తలేరు కదా తాళ్ళు ఎక్కటోళ్ళు ఎక్కువ. అంటే ఒక 50 మీద ఉన్నోళ్ళు ఎక్కువ ఉన్నట్టు తాళ్ళు ఎక్కటోళ్ళు. ఎందుకే మరి? ఎవరు జాదక ఏం చేయాలి? ఎన్ని ఎక్కేది నువ్వు అప్పుడు తాళ్ళు? ఎన్ని ఎక్కేది వయసు ఉన్నప్పుడు? అప్పుడు కంటే ఇప్పుడు కంటే పాలుకో 10 వస్తాయి. 10 ఎక్కుతావు నువ్వు ఇప్పుడు? ఇక ఎక్కాలి మళ్ళా. వాళ్ళు 5 అదో పారి ఇప్పుడు 10 తాళ్ళు ఎక్కుతావా నువ్వు? అంటే పొద్దున సాయంత్రమా ఎట్లా? అవి ఎప్పటికి రావు. పొద్దాలు 5 ఉంటాయి, పన్నదాలు 5 ఉంటాయి. ఇవి ఉన్నప్పుడు అవి ఉంటాయి. ఇప్పుడు ఏదైతుంది? ఇప్పుడు పొద్దాలే. పొద్దాలంటే అదేంది? అది ఇది మొగదే, ఆడదేమో ముందే కాదు. ఇప్పుడు 5 అవుతున్నాయా? ఇప్పుడు ఎన్ని ఎక్కుతున్నావు? ఇప్పుడు 2 ఎక్కుతానే సత్తగాక. ఇంకా వెళ్ళలే, ఇంకా తాళ్ళు వెళ్ళలే. ఎంతమంది మీకు పిల్లలు? ఎంతమంది? నాకు 4 పిల్లలు. వాళ్ళు ఎవరు తాళ్ళు అలవాటు చేసుకోలే? వాళ్ళు చేసుకోలే. ఎందుకు మరి నీకు ఇప్పుడు ఇది ఇచ్చిపెట్టాలనిపిస్తలేదా? ఇంత వయసు వచ్చింది కదా. మళ్ళీ ఎవరు ఇవ్వాలి? 100 రూపాయలు గట్టిన కింద కూడా దాకే కాదే. అంతేనా? ఎప్పుడన్నా అట్లా అనిపించింది దానికి ఎక్కేటప్పుడు? ఏమైనా ప్రమాదం జరిగినట్టు ఎప్పుడైనా? మత్తుగా అవుతుంది కాదా. ఓనాడు ఇది దారిన ఊకోబుద్ధి కాలే, మళ్ళీ ఎక్కుతానా గట్లా. 74 ఏళ్ళు ఉన్నావు నువ్వు ఇప్పుడు? 70 ఉండొచ్చు. ఆయన కూడా ఎక్కుతున్నావు. ఎంత అవుతుంది కళ్ళు? ఎంత అవుతుంది ఇప్పుడు? నాకు బాటలు బాటలేదు బిడ్డ. నువ్వు ఫస్ట్ ఎక్కినప్పుడు ఎట్లుండే అప్పుడు? అంటే కళ్ళు ఎట్లా? ఇవి లేకుండా కదా, బాటిల్ లేకుండా. ఇప్పుడు బాటిల్ లేవు. అప్పుడు ఆకుబాబు తిన్నాం బిడ్డ. ఎట్లుండే? నాకు 10 రూపాయల కానీ సీస వద్దు. ఇప్పుడు 200 అన్నట్టు. అదే అంటే ఇప్పుడు ఆటానికి రూపాయికి అమ్మినా గుర్తుందా నీకేమన్నా? ఆటానేమో మరి అప్పుడు 5 రూపాయల కడికెళ్ళి నీకు గుర్తున్నప్పుడు? గుర్తున్నప్పుడు అంటే అది లొట్టి. లొట్టి అది 20 ఇచ్చినా ముంతలు వద్దు, ముంతలు వద్దు. ఇది ఎంత ఉండే అప్పుడు? ఆకు తినాము అప్పుడు. ఎవరో 50 ఇస్తుంది బతుకుతాం. ఇదే ఇప్పుడు 200-300 అమ్ముతుంది. ఇప్పుడు దీని నిండా అవుతుందా మీకు కళ్ళు? ఇక అయితే 3 చెట్టు ఎక్కితే అవుతుంది. ఇప్పుడు ఇది ఎన్ని లీటర్లు పడుతుంది? ఇలా 4 లీటర్లు పడుతుంది. 4 లీటర్లు అదే. ఇప్పుడు దాని మీద ఉన్నంత వరకైనా ఇప్పుడు కిందికి వచ్చినాక బాటిల్ ఇక కిందికి వచ్చినాక అమ్ముకోవాలి. బాటిల్లో వస్తుడా ఇక ఇవి దీంతో తాగుతలేరు కదా? తాగరు. తాగితే తాగుతారు బుద్ధున్న వాళ్ళు. అట్లా ఉంచుకుంటే వస్తాం అట్లా. ఎక్కువ శాతం అయితే బాటిల్ డబ్బలే. అప్పుడు మంది ఎట్లా వచ్చేటోళ్ళు? నువ్వు స్టార్టింగ్ ఎక్కినప్పుడు మందికి అప్పటికిప్పటికి మంది ఎట్లున్నారు? ఈ పొద్దున కాళ్ళు తాగలేవారు. అప్పుడు 4 గంటల 3 గంటలకు వస్తారు సాయంత్రం. ఇప్పుడు మేమే పరిచయం అవుతున్నాం. ఎంతమంది వచ్చేవాళ్ళు ఇప్పుడు? చుట్టుపక్కల ఊళ్ళ నుంచి ఎంతమంది వచ్చేది? ఈ 2-3 ఊర్లు వస్తు. ఎంతమంది ఉండేది అప్పుడు? ఇప్పుడు నీతో ఎక్కిన వాళ్ళ ఎంతమంది ఉండే అప్పుడు? అప్పటికి 20-30 మంది ఉన్నారు. ఇప్పుడు ఎంత? ఇప్పుడు 50-60 ఉన్నారు ఎక్కేటోళ్ళు. అంటే అంత వయసు మీద ఉన్నోళ్ళే కదా. ఇప్పుడు మంది తాగనీకు వచ్చేటోళ్ళు తగ్గిర్రా పెరిగిర్రా? ఉన్నారు. నా దాతోళ్ళు ఎవరన్నా వస్తే నాకు దగ్గర కలుకొస్తారు. నేసోడు పొరగానే ఆడతారు. పొరగానే ఉరుకుతారు. ఏం చేయాలి అట్లా. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఏమైనా వచ్చిందని మీకు? నాకు 2000 వచ్చినాయి వస్తాయి పింఛన్. అది కాకుండా ఇప్పుడు మీ గమలకు సంబంధించి ఇక గమల కాడ వస్తాయి రావు. ఇప్పుడు మోకు ముస్తాది కాకుండా ఒకటి ఇస్తుండే కదా రేవంత్ రెడ్డి. మా ఊరికి 2 ఇచ్చిండ్రో 3 ఇవంతా ఇస్తలేరు. అంతేనా? 3 వచ్చినాయట మా ఊరికి. మేమేం చేయాలి? ఇది మన గమలందల ముచ్చట. ఇది నాగిరెడ్డిపల్లి గ్రామం.
జనగామ నియోజకవర్గం కిందకి వస్తుంది, మండల్ బచ్చన్నపేట. మనం కళ్ళదాగినికి వచ్చి వాళ్ళ నుంచి కొన్ని విషయాలు అయితే మనం తెలుసుకున్నాం. మీకు నచ్చితే కనుక మన గమల సోదరు ఎవరుకున్నా వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మా ఛానల్ని. థ్యాంక్ యూ.